ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవబడిన వాక్యంలో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనము దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాన్ని కనుక మనము గమనిస్తే చాలా సందర్భాలలో మనం చదివినటువంటి వాక్యమే, చాలా సందర్భాలలో విన్నటువంటి మాటలే. కాకపోతే ఈరోజు కొన్ని విషయాలు ఈ వచనాన్ని మనం ధ్యానం చేసి, మరి ఇది మొదటి ఆదివారం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనము స్వీకరిస్తాము కాబట్టి దానికి అనుగుణంగా కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనములో గనక మనం ఆలోచన చేస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఓకే, ఈ సమయంలో ఈ యొక్క మాటలను ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను గనక ఈ ఉదయకాల సమయంలో మనం గమనించగలిగితే, నేను చెప్పేటువంటి విషయాలను ఒక్కసారి మీరు కొద్దిగా మనసు పెట్టి వినాలి. వింటే నేను చెప్పేటువంటి మాటలు అర్థమవుతాయి. అదేంటండి, మొదటి ఆదివారం బల్లారాధన కార్యక్రమం గురించి మీరు చెప్తానని చెప్పేసి అంటూ ఉన్నారు. చదివినటువంటి వచనానికి దానికి సంబంధం ఏంటి అనేటువంటి డౌట్తో ఒకవేళ ఉంటారేమో. అలా ఉండొద్దు. ఆ లింక్ ఎలాగా మరి నేను చేస్తానో మీరు అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా ఈ మాటలను వినాలి అని మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో అసలు ఈ యొక్క బల్లారాధన కార్యక్రమం అనేది మొట్టమొదట ఎక్కడ చెప్పబడింది అంటే ఆదికాండములోనే చెప్పబడింది. ఆదికాండము 14వ అధ్యాయములో గనక మనం చూస్తే, అక్కడ మెల్కీసెదకు అనేటువంటి వ్యక్తి, ఆయన ఈ యొక్క రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రహామున దగ్గరకు మరి వచ్చి ఇచ్చాను అన్నట్లుగా ఈ యొక్క విషయాలను ఆదికాండము 14వ అధ్యాయములో మనము 18వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే అక్కడ ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఆ తర్వాత అసలు ఈ యొక్క శరీరము లేకపోతే రక్తము అనేది ఇది మనందరికీ తెలుసు. ఎక్కడి నుండి వాటిని మనము చూస్తాము అంటే, శరీరము అనే దానినేమో రొట్టె నుంచి, రక్తము అనే దానినేమో ద్రాక్షారసము నుంచి మనం చూస్తాము అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క రొట్టె ద్రాక్షారసము అనేటువంటిది మరి ఎప్పటి నుండి కంటిన్యూగా అంటే క్రమము తప్పకుండా ఎప్పటి నుండి పాటించుచూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇది ఐగుప్తు దేశములో నుండి ప్రారంభమైనట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. ఎప్పటి నుండి? ఐగుప్తు దేశములో నుండి. అనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఇంచుమించు 400 సంవత్సరములకు పైగా వారు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఆ యొక్క ఐగుప్తు దేశములో ఉండగా వారు మరి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని, భయంకరమైనటువంటి స్థితిగతులను ఎదుర్కొని, ఇంకొక మాటలో చెప్పాలి అంటే బానిసలుగా, ఎలాగా బానిసలుగా
భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేయుచున్నటువంటి వ్యక్తులుగా వారు ఐగుప్తు దేశములో ఉన్నట్టుగా మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉండగా, ఎక్కడ ఉండగా? ఐగుప్తు దేశములో ఉండగా, ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేసినటువంటి సందర్భం. మమ్ములను జ్ఞాపకము చేసుకో, దయచేసి మమ్ములను జ్ఞాపకము చేసుకో అని ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగా వారు ప్రార్థన చేసినటువంటి ఆ సమయములో దేవుడు వారి ప్రార్థనను ఆలకించి దేవుడు వారి మొరను విని ఏం చేశాడు అంటే వారిని ఆ యొక్క పరిస్థితి నుండి విడిపించడానికి, రక్షించడానికి, బయటకు తీసుకురావటానికి ఒక నాయకుడిని అక్కడికి పంపించినట్లుగా, ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు పంపించినట్టుగా మనందరికీ తెలుసు. ఎవరు వెళ్ళినటువంటి వ్యక్తి అంటే మోషే అనేటువంటి విషయము కూడా మనందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మోషే అక్కడికి వెళ్ళిన తరువాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే, మోషే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే వాళ్ళందరం తీసుకుని వచ్చేసాడా? అక్కడ ఫరో ఒప్పుకున్నాడా? ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి ఆయన అంగీకరించాడా? వీరు ప్రార్థన చేశారు, దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. వారి దగ్గరికి వారిని విడిపించడానికి దేవుడు మోషేను కూడా పంపించాడు. అయితే మోషే వెళ్ళిన వెంటనే వారు అక్కడి నుంచి బయటకు వచ్చేసారా అంటే రాలా. చాలా ప్రయత్నాలు జరిగినటువంటివిగా వాక్యములో మనందరికీ తెలుసు. ఎంత మాట్లాడినా, ఎంత బ్రతిమలాడినా ఫరో ఏం చేసేవాడు కాదు, వీరిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, వారిని ఆ యొక్క దేశము నుండి బయటకు పంపించేవాడు కాదు. గమనించండి, అక్కడ జరిగినటువంటి పరిస్థితులను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, వారిని విడిపించడానికి ఎన్ని తెగుళ్ళను రప్పించడం జరిగింది? 10 తెగుళ్ళను రప్పించడం జరిగింది. మొదటి తెగులు వచ్చింది, అమ్మో అయ్యో వెళ్ళిపో అన్నాడు ఫరో. కానీ వెంటనే మరల ఏం చేసేవాడు? తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేసేవాడు? వెళ్ళొద్దు అనేవాడు. మరలా 2వ తెగులు, సేమ్ రిపీట్. ఏమవటం? వెలుపు అనేవాడు, ఆ తర్వాత మరల మధ్యలో తన హృదయాన్ని కఠినపరుచుకోవటం, వెళ్ళొద్దు అనేవాడు. అలాగున 3, 4, 5, 6, 7, 8, 9 తెగుళ్ళు వచ్చిన 9 సార్లు కూడా వెళ్ళమంటాం, ఆ తర్వాత మరలా తన హృదయాన్ని కఠినపరుచుకొని అక్కడ నుండి ఆగిపోవటం, అంటే వెళ్ళకుండా అడ్డుకోవటం. అయితే దేవుడు 10వ తెగులను రప్పించే ముందు, 10వ తెగులను రప్పించే ముందు ఆయన ఇశ్రాయేలీయులతో ఒక మాట చెప్పాడు. దేవుని యొక్క వాక్యములో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదివితే, చూడండి ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి ఈ వచనాన్ని గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవుడు వారికి చెప్తున్నటువంటి ఒక మాటను ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. ఏమని అంటే అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలీయులందరూ కూడా చేయాలంట. ఏం చేయాలి? అక్కడ వాక్యం చెప్తుంది, మీరున్న ఇండ్ల మీద మీరు ఆ రక్తమును
ఏం చేయాలి? అది వారి యొక్క ఇంటి గుమ్మముల మీద ఆ యొక్క రక్తమును వారు రాయవలసిందిగా దేవుడు వారికి ఆ యొక్క సమయములో చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదవచ్చు. 7వ వచనం చదివితే ఈ విషయాలు మనకు కనబడతాయి. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తినిన ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి. చూడండి, వారు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి ద్వారమునకు ఉన్నటువంటి 2 నిలువ కమ్ముల మీదను అలాగే పైన ఉన్నటువంటి అడ్డకమ్మి మీదను దానిని తీసి చల్లాలి. లేకపోతే ఆ యొక్క 3 కమ్ముల మీద ఆ రక్తమును వారు చల్లటం లేకపోతే వాటికి పూయటం అనేది చేయాలి అని దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. ఈ యొక్క మరి విషయం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని ఆలోచన చేస్తే 24వ వచనం వచ్చేసరికి అక్కడ వాక్యములో దేవుడు వారికి చెప్పినటువంటి మాట, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. ఎప్పటి వరకు చేయాలంట? ఎప్పుడు చేయాలంట? నిరంతరము, ప్రతి సంవత్సరమును దీనిని మీరు ఆచరింపవలెను అని దేవుని యొక్క వాక్యములో ఈ మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క పని ఏదైతే ప్రభువు చేయమని చెప్పాడో దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. దానినే ఏమంటారంటే పస్కా పండుగ అని పిలువబడేటువంటిది. దీనినే ఏమని పిలిచేవారు? పస్కా పండుగ అని పిలిచేటువంటి వారు. ఆలోచన చేయండి, యేసయ్య చనిపోవడానికి ముందు రోజు కూడా, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు కూడా ఏం జరిగింది అంటే అక్కడ ఆయన శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, బోధకుడా, ప్రభువా, నీ కొరకు ఈ పస్కా మరి ఎక్కడ సిద్ధపరచవలెను అని ఆయనను అడిగితే పలానా చోట పలానా ఇంటిలో మీరు ఏర్పాటు చేయండి అని యేసయ్య చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. అనేక సందర్భాలలో మనం విన్నదే, మనము చదివిందే, అనేక సందర్భాలలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఈ విషయాలను విన్నాం. ఓకే, అయితే ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ప్రతి సంవత్సరం, ఎప్పుడు? ప్రతి సంవత్సరం దీనిని మీరు నిరంతరము చేయవలెను అని దేవుడు వారికి, అనగా ఇశ్రాయేలీయులకు ఒక కట్టడగా, ఒక నియమముగా చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనందరికీ ఈ యొక్క విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీయులు ఇలాగున ఈ రీతిగా వారు చేసుకుంటూ వస్తూ ఉన్నారో బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ యొక్క బల్లారాధన అనేది మనమేమనుకుంటామంటే యేసయ్య చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది, యేసయ్య చనిపోయిన తర్వాత నుంచి ఇది ప్రారంభమైంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది పాత నిబంధన కాలము నుండే ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసము అనేది దేవుడు తన ప్రజలైన వారికి, ఎవరికి చెప్పండి? తన ప్రజలైన వారికి ఒక కట్టడగా, ఒక నియమ నిబంధనగా ఆయన ఇచ్చినట్లుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో
ఈ యొక్క విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఈ విషయాలన్నీ తెలియచేస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇంకా కొన్ని విషయాలను కనుక మనం ఇంకా కొంత లోతుగా వెళ్ళగలిగితే ఇంకా మరికొన్ని విషయాలను నేను మీకు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఈ విషయాలు కనుక మనము ఆలోచన చేస్తే, ఇది మనము జనరల్గా ఇప్పుడు ఈ యొక్క బల్లార్న కార్యక్రమం పాల్గొనేటువంటి ప్రతి సందర్భంలో ఒక వచనాన్ని మనం చదువుతూ ఉంటాం. ఎక్కడ పౌలు గారు చెప్పినటువంటి విషయాలను కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 11వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలను మనము సర్వసాధారణంగా చదువుతూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అయితే అదే అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో నుంచి కొన్ని విషయాలు కనుక మనం చదివితే 23వ వచనం చదువుదాం. చూడండి. చూడండి ఇక్కడ చాలు. ఈ యొక్క వచనాన్ని చదివితే ఒక మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. నేను మీకు అప్పగించిన దానిని ఎక్కడి నుంచి పొందితేనే? ప్రభువు వలన పొందితిని. పౌలు గారు ఏ విషయం చెప్తున్నారు మనకే? పౌలు గారు ఏ విషయం చెప్తా ఉన్నారు? ప్రభువు వలన ఆయన ఏదైతే పొందుకున్నారో, యేసు ప్రభుల వారు పౌలు గారికి ఏ విషయమైతే తెలియజేశారో అదే విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను అంటూ ఉన్నారు ఆయన. ప్రభువు వలన నేను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఎప్పుడు ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏం జరిగింది? ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చూడండి ఒకసారి ఇక్కడ ఈ యొక్క విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగితే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. ఆలోచన చేయండి. ఈ విషయాన్ని కనుక మనము ఒక్కసారి ఇలాగున గమనించగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఏంటి ఆ విషయాలు అంటే, అక్కడ యేసయ్య అప్పగింపబడినటువంటి రాత్రి జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఏం జరిగింది? జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే, పస్కాను ఏర్పాటు చేయమని మరి ప్రభు సెలవిచ్చినటువంటి ప్రకారంగా శిష్యులందరూ కూడా ఆ యొక్క పస్కాను సిద్ధపరిచారు. ఆ పస్కాను సిద్ధపరిచినటువంటి ఆ సమయంలో యేసయ్య ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి ఆశీర్వదించి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా శరీరము అన్నాడు. జనరల్గా ప్రతి సందర్భంలో, ప్రతి సంవత్సరం, ప్రతి పస్కా పండుగలో ఒక రొట్టెను ఇవ్వటం, దానిని తినటం మాత్రమే జరిగేది. కానీ ఈసారికి వచ్చేసరికి ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరము అని అన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనందరకు తెలిసినటువంటి విషయాలే. ఓకే, ఇప్పుడు ఈ యొక్క మాటలను కనుక మనం ఆలోచన చేస్తే, యేసయ్య మరి ఆ సమయములో మరి ఈ యొక్క శిష్యులకు తన యొక్క శరీరము అని చెప్పి ఆ రొట్టెను ఇచ్చినటువంటి సందర్భములో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జరిగినటువంటి పరిస్థితులు ఏంటి అని మనం గమనిస్తే, ఇస్కరియోతు యోధ అనేటువంటి వ్యక్తి అక్కడ అందరితో కలిసి ఒక మాట అంటూ ఉంటాడు. యేసయ్య అన్నటువంటి మాటకు, మీలో ఒకడు నన్ను అప్పగింపబోవుచున్నాడు అనేటువంటి మాటకు శిష్యులందరూ ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని చెప్పేసి అంటా ఉంటే, అందరు అన్నప్పుడు
మరి ఈ ఇస్కరియోతు యోధ అనకపోతే ఈయన మీద డౌట్ వస్తుంది కదా. అందుకనే ఈ యోధ కూడా ఏమంటున్నాడు, అందరితో కలిపి అందరితో పాటు సమానంగా నేనా ప్రభు నేనా? గమనించండి ఒకసారి. ఈ యొక్క విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, ఈ విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, అప్పటికే అక్కడ సాతాను ఎవరి రూపంలో ఉన్నాడు? ఇస్కరియోతు రూపంలో ఉన్నాడు. సాతాను ఏమనుకుంటున్నాడు? విజయం నాదే, నేను నగ్గబోతున్నాను, నా ప్లాన్లు వర్కౌట్ అవుతున్నాయి, నేను అనుకున్నదే జరుగుతుంది, నేను అనుకున్నదే అక్కడ ప్రతిదీ ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది, కాబట్టి ఇంకేముంది ఇంకా కొన్ని గంటల్లో, ఇంకా కొన్ని నిమిషాల్లో, ఇంకా కొన్ని సెకండ్లో నేను నగ్గేస్తున్నా అనేటువంటి రీతిగా అపవాది ఆలోచనలో ఉన్నాడు అక్కడ. కాకపోతే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏం జరిగింది ఏంటనేది మనకు తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు. ఎందుకని? ఆ యొక్క భాగాలన్నీ అనేక సార్లు మనం చదివేసి ఉన్నాం, అనేక సార్లు మనం విని ఉన్నాం. కాబట్టి మనకు తెలుసు ఆయన సిలువకు వేయబడ్డాడు అని, మరి ఆయనను సిలువ వేశారని, ఆ తర్వాత ఆయనను దించి సమాధి చేశారని, మూడో దినం లేచాడని, ఈ విషయాలన్నీ మనందరం చదివేసి ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. కానీ అప్పటికి అపవాదికి ఈ విషయాలన్నీ తెలుసా? వాడికి తెలియదు. వాడు ఏమనుకుంటూ ఉన్నాడు? నేను నగ్గబోతున్నా, నాదే విజయం, నాదే ఇంకా నెక్స్ట్ నేనే ఈ యొక్క లోకాన్ని ఏలేదు, నేనే ఈ జనాంగా మరి ప్రతి ఒక్కరి మీద బాసు నేనే అన్నట్టుగా వాడి యొక్క ఆలోచన విధానం ఉండి ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి. యేసయ్య ఆ రాత్రి ఆ యొక్క రొట్టెను తీసుకున్న తరువాత, ఆ రొట్టెను తిన్న తరువాత నెక్స్ట్ డే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సిలువకు అప్పగించడం, ఆయనను కొరడాలతో కొట్టడం, భయంకరంగా ఆయనను చిత్రహింసలు చేయటం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఇలాగున్న ఆయనకు ఎలా తట్టుకోగలిగారు, ఎలా సాధ్యమైంది అంటే ఆ ముందు రోజు రాత్రి ఆయన తీసుకున్నటువంటి ఆ శరీరమును బట్టి. దేనిని బట్టి? ఆ శరీరమును బట్టి. గమనించండి. మామూలు రొట్టె అయితే అంత బలాన్ని ఇచ్చేది కాదు. మామూలు రొట్టె అయితే ఆయనకు అంత శక్తిని ఇచ్చేది కాదు. కానీ ప్రభువే, దేవుడే ఆ శరీరమై ఉన్నాడు కాబట్టి ఆ శరీరము ద్వారా ఆయన ఇప్పుడు నెక్స్ట్ డే భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా ఆయన తట్టుకోగలిగారు. అంటే దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆయన యందు ఉన్నాడు కాబట్టి. గమనించండి, అక్కడ ఆయన మాత్రమే కాదు, ప్రతి నెల మొదటి వారమున మనము కూడా ఈ యొక్క బలారాధన కార్యక్రమములో పాల్గొంటూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆయన శరీరమును ఆయన రక్తమును మరి కలిగి ఉంటూ ఉన్నారో అటువంటి వారు ఈ లోకములో ఎదురయ్యేటువంటి శ్రమలను, ఈ లోకములో మనం ఎదుర్కోబోయేటువంటి ఇబ్బందులను, ఈ లోకములో మనము మరి భరించబోయేటువంటి బలహీనతలు అవి ఎలాంటివైనా తట్టుకొనడానికి గల శక్తి ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క శరీరమును బట్టి, ఆయన మనలో ఆయన ఉంటున్నటువంటి విధానమును బట్టి అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరందరూ గమనించాలి అని, గ్రహించాలి అని ఈ మాటలను నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఆ రోజున ఇశ్రాయేలీలందరికీ దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా ఎవరి గుమ్మములో అయితే, ఎవరి ఇంటి ద్వార బంధమున అయితే ఆ యొక్క రక్తము ప్రోక్షించబడినదిగా ఉన్నదో, ఎవరి గుమ్మముల మీద అయితే ఆ యొక్క రక్తము చిందించబడినదిగా ఉన్నదో, ఆ యొక్క ప్రతి గృహము
గృహములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏమయ్యారు? సజీవులుగా ఉన్నారు, రక్షించబడిన వారుగా ఉన్నారు. ఎవరి ఇంటికైతే రక్తము లేదో, ఎవరి ద్వారబంధముల మీదైతే ఆ రక్తము లేదో, 10వ తెగులు ఏమైంది? ఎవరు? ప్రతి ఇంటిలో మొదటి పుట్టినటువంటి బిడ్డ చనిపోయాడు. ప్రతి గృహములో ఏమైంది? మొదటి సంతానము చనిపోయింది. ఆలోచన చేయండి. జనరల్గా ఏ ఇంట్లోనైనా సరే, ఏ తల్లిదండ్రులకైనా సరే, మొదటి పుట్టినటువంటి బిడ్డల మీద ఉండే ప్రేమ వేరే. ఆఖరి బిడ్డల మీద ఒకవేళ గారం ఉంటే ఉండొచ్చేమో, కానీ మొదట పుట్టినటువంటి వారి మీద, వాళ్ళకు మీద ఉండేటువంటి ప్రేమ అది వేరేలా ఉంటుంది. అవునా? ఆలోచన చేయండి. అలాంటిది ఒక ఇంటిలో మొదట పుట్టినటువంటి బిడ్డ చనిపోవటం అంటే మాటల వకీలు కాదు. ఆ దేశములో ఎన్ని గృహాలైతే ఉన్నాయో, ఎన్ని కుటుంబాలైతే ఉన్నాయో, ఆ కుటుంబములో ప్రతి కుటుంబములో దేవుని యొక్క రక్తము ఏ ఇంటి మీద అయితే ప్రోక్షించబడలేదో, ప్రోక్షింపబడని ప్రతి ఇంటిలో కూడా ఆ రోజున ఏం జరిగింది? చావు, మరణం, సంహార దూత వచ్చి ప్రతి ఇంటిలో ప్రతి జ్యేష్ఠుల్ని ఏం చేసింది? చంపుకుంటూ వెళ్ళిపోయింది. చివరాఖరికి ఫరో ఇంటిలో సహా. ఎక్కడ? చివరాఖరికి ఫరో ఇంటిలో సహా. ఏ ఇంట్లో ఏడుపు లేకుండా ఉంటుందో చెప్పండి. ఒకవేళ ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని ఓదార్చడం జరుగుద్ది. పర్లేదులేమ్మా, ఏదో ఒకటే ఏడిచే వాళ్ళని ఏడవనివ్వకుండా చేయటానికి ప్రయత్నం చేస్తారు. మరి అలాంటిది ప్రతి ఇంటిలోనూ చావు ఉంటే ఎవరైనా ఓదార్చడానికి ఎవరైనా మిగిలారా అంటే ఎంత భయంకరంగా ఉందో ఆ రోజున ఆ పరిస్థితి ఆలోచన చేయండి. కారణం ఏంటి? ఇశ్రాయేలీయులకు ఎందుకు జరగలేదు? ఇశ్రాయేలీయులకు ఎందుకు జరగలేదు? వారు ఆయన మాటను బట్టి ఆ యొక్క రక్తమును వారి ఇంటికి వారు ప్రోక్షించారు కాబట్టి. ఇంకొక మాట చెప్తున్నా, ఒకవేళ ఇశ్రాయేలీయులైనా సరే ఆ ఇంటి మీద రక్తము లేకపోతే ఏమై ఉంటుంది? ఆ ఇంట్లో కూడా చావే, ఆ ఇంట్లో కూడా ఏముంటుంది? మరణమే. ఇశ్రాయేలీయులు కదా అని చెప్పేసి దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు కదా, నా బిడ్డలే కదా అని దేవుడు వారిని చంపకుండా వదలడు. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారో, ఎవరైతే ఆయన చెప్పినట్టుగా చేసేవారు ఉంటారో, అలాగే ఎవరైతే చేశారో ఆ ఇంటికే రక్షణ వచ్చింది. ఆ ఇంటిలోనే మరణం లేకుండా ఉంది. ఆ ఇంటిలోనే సంహార దూత వారిని టచ్ చేయకుండా ఉంది. రక్తము లేని ప్రతి ఇంటిలో కూడా మరణమే. ఆ యొక్క రక్తము వారిని ఏం చేసింది? కాపాడుకుంటూ వచ్చింది. అది అప్పుడేనా అంటే అలాగున మీరు నిరంతరము చేయాలి అని దేవుడు వారికి ఒక కట్టడగా నియమించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఆ ప్రకారముగా అప్పటి నుండి, ఎప్పటి నుండి? ఐగుప్తు దేశములో ఏదైతే ప్రారంభించారో అప్పటి నుండి యేసయ్య చనిపోవడానికి ముందు వరకు కూడా ఆ యొక్క పస్కా పండుగ అనేది వారు చేస్తూనే వచ్చారు. అప్పటికే కాదు, ఈ రోజుకి కూడా, ఎప్పటికీ? ఈ రోజుకి కూడా యూదులైన ప్రతి ఒక్కరూ ఈ పస్కా పండుగను స్టిల్ ఇప్పటికీ ఆచరిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆ యొక్క యూదులు ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క రక్తము అనేది ఎంత విలువైనది, అది ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఒకసారి
ఆలోచన చేయండి. మనిషి రక్తమే చాలా విలువైంది, అవునా? మనిషి రక్తమే చాలా విలువైనది. రక్తము లేక ఒకవేళ మన బాడీలో ఉండవలసిన రక్తం తగ్గిందనుకోండి, ఆ తగ్గినటువంటి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో కదా. మన రక్తం మనకి తగ్గితేనే ఎక్కడ లేని నీరసం, ఎక్కడ లేని బాధలు మన శరీరానికి, అవునా? మరి మన రక్తానికే అంత వాల్యూ ఉంటే, అంత విలువ ఉంటే, మరి యేసయ్య యొక్క రక్తం వాక్యం చెప్తూ ఉంది అమూల్యమైనది, నిష్కలంకమైనది. ఆలోచన చేయండి, అటువంటి రక్తము యేసయ్య యొక్క రక్తం. దేవుని యొక్క వాక్యములో ఒక వచనం చదువుదాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. ఈ మాటను గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో కనబడుతూ ఉంది. ఏమని ఈ యొక్క విషయాలు మనకు చెప్తున్నాయంటే, మనము పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి కానీ బంగారము కానీ అటువంటి క్షయమయ్యేటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. జనరల్గా బంగారం అంటే ఎంత వాల్యూ మనందరికీ తెలుసు. బంగారం అంటే ప్రస్తుతం అది ఎంత ఖరీదైనటువంటి వస్తువో మనందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా బంగారం అనేది ఖరీదైనటువంటి వస్తువే. ఎప్పుడు కూడా బంగారం అయినది విలువైనటువంటి వస్తువే. అయితే అటువంటి విలువైన వస్తువు చేత మనమేమవ్వలేదు, విమోచింపబడలేదు. కానీ అమూల్యమైన రక్తము చేత అనగా అది ఎలాంటి రక్తం అంట? నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆలోచన చేయండి, ఎలా విమోచింపబడ్డాం మనం? ఎలా విమోచింపబడ్డామంట? క్రీస్తు రక్తము చేత, ఆయన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, లేక నిర్దోషమైన రక్తము చేత, లేక నిష్కలంకమైన రక్తము చేత, లేక గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనమేమయ్యామో విమోచింపబడ్డాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను కనుక మనము గమనించగలిగితే, గ్రహించగలిగితే, ఆయన తన శరీరమును మనకు ఇచ్చి తన యొక్క రక్తమును మన కొరకు ప్రోక్షించి ఎందుకు ఇవన్నీ ఆయన చేశాడు అంటే, ఒకటి, ఈ లోకములో మనము ఎలాంటి పరిస్థితులనైనాను ఎదుర్కొనటానికి, రెండు, మనలను విమోచించటానికి. ఈ లోకములో ఎలాంటి విలువైనది అయినా సరే మనల్ని ఏం చేయలేదంట, విమోచించలేదు. కానీ కేవలం క్రీస్తు రక్తము మాత్రమే మనల్ని ఏం చేస్తుంది, విమోచింపచేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. యేసయ్య తాను అప్పగింపబడినటువంటి ఆ రాత్రి ఆ యొక్క శరీరమును ఆయన స్వీకరించుట ద్వారా, ఆ యొక్క రక్తమును ఆయన స్వీకరించుట ద్వారా
ఆయనకి ఏం జరిగింది అని గనక మనము గమనించగలిగితే, అపవాది ఏమనుకున్నాడు? నాదే విజయం, నేనే నగ్గిపోతున్నాను, ఆయన ఓడిపోబోతున్నాడు, ఆయన చనిపోబోతున్నాడు అని అనుకున్నాడు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఆ శరీరం, ఆ రక్తం ఏం తీసుకొచ్చింది అంటే విజయాన్ని తీసుకొచ్చింది, బలాన్ని ఇచ్చింది ఆయనకి. ఆయన ఆ యొక్క శరీరమును, రక్తమును ఆయన స్వీకరించడం ద్వారా సర్వసాధారణమైనటువంటి మనిషి తట్టుకోలేనటువంటి పరిస్థితులను కూడా ఆయన తట్టుకోగలిగి సర్వ మానవాళికి కావలసినటువంటి పాపక్షమాపణ నిమిత్తం చిందించవలసిన ఆ యొక్క పరిశుద్ధ రక్తమును ఆయన మన కొరకు చిందించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయనను బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన శరీరమును బట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే, ఇంకనూ సజీవులుగా, ఇంకనూ ఇంకొక మాటలో చెప్పాలి అంటే చావకుండా ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం. అదే రక్తము లేకపోతే, పాత మొదటి కాలంలో ఏమైంది? ఏ ఇంట్లో అయితే రక్తము లేదో, ఏ గుమ్మము మీద అయితే రక్తం ప్రోక్షింపబడలేదో ఏమైంది? ఆ ఇంట్లో మృత్యు అనేది వచ్చింది, చావు అనేది వచ్చింది. కానీ మన జీవితంలో ఆ రక్తము ఉంటే చావు ఉండదు. ఆ రక్తం ఉంటే ఏముండదు? చావు ఉండదు. ఎలాంటి చావు అంటే, వాక్యంలో మనందరికీ తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది కదా, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా క్రీస్తు ఆయన ఏం చేశాడు? మనలను ఏం చేశాడు? బ్రతికించాను. ఆయన ద్వారా ఈ లోకములో మనం ఏమవుతూ ఉన్నాం? జీవించుచున్నటువంటి వారముగా ఉన్నాం. ఆయన వలన మనం ఎలా ఉన్నాం? జీవించుచున్నటువంటి వారముగా ఉన్నాం. ఆయన లేకపోతే ఏంటి పరిస్థితి? ఆలోచన చేయండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, బిడ్డలు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు, పోషింపబడుతూ ఉంటారు, వారికి కావాల్సిన ప్రతిదీ పొందుకుంటూ ఉంటారు. అదే తల్లిదండ్రులు లేకపోతే? ఆలోచన చేయండి. మీకు ఒక సంఘటన చెప్పి నా మాటలు ముగిస్తా. బైబిల్లో ఉన్నటువంటి సంఘటన ఒకటి చెప్పి నేను నా మాటలను ముగిస్తా. ఈ భూమి మీద చెట్లు, ఈ మనం తినేటువంటి చేపలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ చేపలు ఎలా వచ్చాయి? చెట్లు ఎలా వచ్చాయి? మాట్లాడరు ఎవరు? చేపలు కలగాలని దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? చేపలు కలగాలి అని దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే నీటికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే చెట్లు కలగాలని దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? భూమికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా భూమి ఏం చేసింది? చెట్లను ఇచ్చింది. నీళ్ళు ఏం చేసినాయి? చేపలను ఇచ్చాయి. మరి మనుషుల విషయంకి వచ్చేసరికి, మానవుల విషయంకి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు? ఎవరికి ఆజ్ఞ ఇవ్వలా. ఆయన ఏం చేశాడు? మన పోలికలో అని ఆయన పోలికలో మనలను సృజించినట్లుగా, నిర్మించినట్లుగా మనందరికీ తెలుసు కదా. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా? ఇక్కడ వరకు మీ అందరికి క్లారిటీ ఉంది కదా? ఓకే. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక్క విషయాన్ని మీరు ఆలోచన చేయండి. చేపలు లేకపోయినా నీళ్ళు ఉంటాయి, చేపలు లేకపోయినా నీళ్ళు అనేవి ఉంటాయి. చెట్లు లేకపోయినా భూమి అనేది ఉంటుంది. మనుషులు లేకపోయినా దేవుడు అనేవాడు ఉంటాడు. కానీ నీళ్ళు లేకపోతే చేపలు ఉంటాయా? నీళ్ళు లేకపోతే
చేపలు బ్రతకగలుగుతాయా? చెప్పండి ఒకసారి. భూమి లేకపోతే, మట్టి లేకపోతే మొక్కలు బ్రతకగలుగుతాయా? మట్టి లేకపోతే, భూమి లేకపోతే మొక్కలు అనేవి బ్రతకగలుగుతాయా? నీళ్ళు లేకుండా చేపలు ఎలా బ్రతకలేవో, మట్టి లేకుండా చెట్లు ఎలా బ్రతకలేవో, అలాగే దేవుడు లేకపోతే మానవుడు కూడా బ్రతకలేడు. అవునా కాదా? మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం, ఇది నిజం. చేపలు లేకపోయినా నీళ్ళు ఉంటాయి, చెట్లు లేకపోయినా భూమి ఉంటుంది, మనుషులు లేకపోయినా దేవుడు ఉంటాడు. కానీ నీళ్ళు లేకపోతే చేపలుండవు, భూమి లేకపోతే చెట్లుండవు, దేవుడు లేకపోతే మానవుడు కూడా ఉండలేడు. మరి నీటిలో నుంచి ఒక చేపను తీసి బయట పెట్టండి, ఏమవుతుంది? గిలగిల 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 కొట్టుకొని 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 కాసేపుడికి చచ్చిపోద్ది. అదే మొక్కనైనా సరే భూమిలో నుంచి పీకండి, పీకినప్పుడు వెంటనే అది మనకి ఎలా కనబడవచ్చు? పచ్చగానే కనబడవచ్చు. కానీ రాను రాను గడిచే కొద్దీ ఆ మొక్క ఏమైపోద్ది? ఫస్ట్ ఒళ్ళిపోవటం జరుగుద్ది, ఆ తర్వాత చనిపోవటం జరుగుద్ది. అలాగే దేవుడు అనేవాడు మనలో లేకపోతే మానవుని పరిస్థితి కూడా అంతే. మనము కూడా చనిపోయేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. ఆత్మీయముగా చనిపోయే స్థితిలోనే ఉంటాం. కాబట్టి మనము ఈ లోకములో సజీవులుగా ఉండాలి అంటే, బ్రతికిన వారముగా ఉండాలి అంటే, దేవునిని కలిగిన వారముగా. ఆ దేవునిని ఎలా కలిగి ఉండగలుగుతాం అంటే, ఇలాగున మనము ఆయన శరీరమును తీసుకోవటం ద్వారా, ఆయన రక్తమును స్వీకరించుట ద్వారా, ఆయనను మనలోనికి మనము ఆహ్వానించుట ద్వారా ఆయనను మనము కలిగి జీవించగలుగుతాం. సజీవులుగా ఈ లోకములో ఆయన కొరకు జీవించగలుగుతాం. అలాగున జీవించడానికి ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును స్వీకరిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరిద్దాం. మనందరూ కూడా, సిద్ధపడిన వారందరూ కూడా మోకరించి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన వాళ్ళందరినీ ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యము ద్వారా బలపరచబడటానికి మమ్మల్ని అందరినీ నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో, ఆరాధనలో, వాక్య పఠనములో మీరు తోడుగున్నారు. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అలాగే నీ యొక్క శరీరంలో, నీ రక్తములో పాలు బందులు పొందటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ ప్రేమించి దీవించి దేవా నీ సన్నిధిలో మీరు దీవించిన దానిని బట్టి తిరిగి కానుకలు, అలాగే దేవా అర్పణలు, దశమ భాగమును ఇవ్వటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా మీరే ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. దేవా ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో దేవా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని, నీ మేలులతో నింపమని, మరి ముఖ్యముగా ఈ సమయంలో దేవా మరి మేమందరం భోజనం చేసి నీ సన్నిధిని విడిచి మా గృహాలకి వెళ్ళుచూ ఉండగా నీ మెండైన దేవునులతో, ఆశీర్వాదములతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిండు సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.